హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది విదేశం తిరువన్ పురుషోత్తమన్. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో మైలదుతురై జిల్లాలో ఉన్నది. ఎదుటివారి అవసరాన్ని గమనించి ఆదుకోవడమే కదా అసలైన ఉదారత. అది కల మహానుభావుడు వన్ పురుషోత్తమన్ పెరుమాళ్. ఆయనకు తగ్గ గృహిణి పురుషోత్తమ నాయిక. ఉత్తుంగుడనే మహర్షి మోక్షం కోరి తీవ్రమైన తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు దేవతల కోరికపై ప్రత్యక్షమై ఆయన ప్రార్థనను మన్నించాడు. ఆ రూపంలోనే భక్తులకి దర్శనమిస్తూ ఉండమని ఋషి ప్రార్థిస్తే మన్నించిన ఉదారుడు వ్యాఘ్రగద అనే ఋషికి కుమారుడు ఉపమన్యువు. 2 సంవత్సరాల శిశువు ఓ కార్తీక శుక్ల ద్వాదశి నాడు సకుటుంబంగా ఈ సన్నిధికి చేరాడు. ఆయన పూజా పుష్పాలకై బయటకు వెళ్ళాడు. భార్య మరో కార్యానికి బయటకు వెళ్ళింది. ఆ శిశువు ఆకలితో ఆలయంలో ఏడ్చాడు. భగవంతుడు అమ్మవారు మనుషుల వలె వచ్చి క్షీరాబ్ది నుండి పాలను తెప్పించి శిశువు ఆకలి తీర్చారట. తరువాత ఆ శిశువు ఉపమన్యువుగా గొప్ప ప్రభావశాలి అయ్యాడు. ఏకాదశ రుద్రులలో శ్రీ యోగనాథుడనే రుద్రుని ప్రార్థనతో అర్చామూర్తిగా దర్శనమిచ్చే వన్ పురుషోత్తముని దర్శించండి. ద్వాదశి నాడి స్వామి తీర్థము సర్వపాపహరమంటారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.